లవ్ స్టోరీ 10th క్లాస్ నుండి స్టార్ట్ అయింది. అసలు ఎవరం ఎక్కడ ఎలా అని ప్రపోజ్ చేసుకోలే, అది లవ్ గా మారిపోయింది. ఆ లవ్ కాస్త అన్ని ప్రామిసెస్ గా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ అన్ని అలా జరుగుతూ పోయింది. ఇద్దరం ఒకరికొకరం ఉండలేక అంత లవ్ గా ఇద్దరి పైన అయిపోయింది. సడన్ గా నా బీటెక్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ చనిపోయాడు. తర్వాత ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. ఫిక్స్ అయిపోయాము. తను నా పైన చాలా కేరింగ్గా ఏదేమైనా నేను నీతో ఉంటానని చాలా సపోర్టివ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఏది నువ్వేం చేసినా నేను చేస్తానని చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. అప్పటి నుండి డాడీ లేదని ఫీల్ అవుతుంటే నేను ఉన్నా కదా అని తోడు ఎప్పుడు ఉండేవాడు. ఎంత అసలు ఏ పని చేసినా నేనేం చేస్తా అన్నా కానీ అస్సలు వద్దనేవాడు కాదు. అది కాస్త లవ్గా మారి మ్యారేజెస్ కి అన్ని ఇంట్లో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఎవరు వాళ్ళే చెప్పుకొని తర్వాత ఇద్దరు ఫ్యామిలీలో ఒక 1 year 1.5 year దాకా స్ట్రగుల్ చేసాము. అప్పుడు పని అనిపిస్తుంది మా డాడీ ఉంటే చాలా బాగుండేమో అని. 1 year తర్వాత మా అమ్మ కూడా ఒప్పేసుకుంది ఇంట్లో. తనకి ఇష్టమైన వాడు వస్తే తన లైఫ్ చాలా బాగుంటుందని మా మమ్మీ డిసైడ్ అయిపోయి సరే చేసేస్తాను, నీకు ఇష్టమైన వాళ్ళతో చేస్తానని ఓకే చెప్పేసింది. అదే ఇప్పుడు డాడీ ఉంటే ఇంకా చాలా ఆనందంగా అందరం హ్యాపీగా పెళ్లి చేసుకునే వాళ్ళము. ఇప్పుడు March 8th మా ఇద్దరు పెళ్లి ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకొని చాలా ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకొని పెళ్లి చేస్తున్నారు. అందరికీ మాకు ఒకటే ఏదంటే మా డాడీ లేడు అనేది. నాకు డాడీలా చూసుకునేవాడు దొరకాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత ఏ స్ట్రగుల్లో ఉన్నా ఎంత నేను లోలో ఉన్నా నాకు ఎంకరేజ్ చేస్తూ ఎంత నేను లోలో ఉన్నా ఏదేమైనా నేనున్నా నువ్వు చెయ్యు, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎంత ఏ మనీ అయినా నేను ఇస్తాను, ఎంత దూరమైనా వెళ్ళు, ఏదైనా చెయ్యు, నువ్వు స్టడీ చేస్తా అంటే స్టడీ చెయ్యు, జాబ్ ఎంతైనా చెయ్యి, బిజినెస్ చేస్తా అంటే బిజినెస్ చెయ్యు, నేను ఉంటాను అని ఒక సపోర్టివ్గా నా వెంబడే ఉంటాడు. అసలు ఇద్దరి మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండవు. ఇద్దరికి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇద్దరిని చెప్పుకుంటూ ఉంటాము. ఇప్పుడు అది కాస్త మా మ్యారేజ్గా మారిపోయి ఇద్దరం లైఫ్ లాంగ్ ఇద్దరం ఒక చేయి పట్టుకొని లైఫ్ లాంగ్ ఇద్దరం నడుస్తామని March 8th రోజు పెళ్ళి కూడా కాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక్కటే అంతే మా డాడీ లేడనే ఒక ఫీలింగ్ నాకు అంతే. మా డాడీ చేతుల మీద పెళ్లి జరిగితే చాలా హ్యాపీగా ఉండు అంతే. ఇది మా లవ్ స్టోరీ. చాలా హ్యాపీ. ఎప్పుడో మాది 10th క్లాస్లో స్టార్ట్ అయిన జర్నీ. ఎన్నో డిప్రెషన్స్, ఎన్నో లోటుపాట్లు ఎన్నో జరిగినాయి మా లైఫ్లో. బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చింది తనకు, తన లైఫ్లో తన ఫాదర్ చనిపోవడం. జాబ్ ఉంది కాబట్టి మా ఫ్యామిలీస్ అందరూ మ్యూచువల్గా ఒప్పుకొని ఈ స్టేజ్ ఉండి మా వాళ్ళు ఇప్పుడు నాకు మ్యారేజ్ చేస్తున్నారు ఇద్దరికి. నాకు ఎంతో ఇష్టంగా నేనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం ఇద్దరం. అండ్ తిన సిచ్యువేషన్ తెలిసి కూడా నేను నా లైఫ్లో తినకంటూ ఒకటి మర్చిపోలేని రోజు ఉంది. అది నేను ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేనని నాకు తెలుసు. నా తినంత తోడుండి ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ ఒప్పుకున్నందుకు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాము. ఇది ఇంత ముందు రావడానికి మా అన్న వదినకు, అమ్మ డాడీకి, మా ఇంట్లో మా అక్క బావకి, మా అమ్మకి, మా తమ్మునికి అందరికి చాలా థ్యాంక్స్. అందరు ఒప్పుకున్నందుకు. ఇప్పుడు అందరు ఒప్పుకొని అందరు కలిసి చాలా హ్యాపీగా అందరూ కలిసి మ్యారేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.